ఎవరు చంపారో, ఎందుకు చంపారో తెలీదు. ఎవరితోనూ గొడవలు ఉండే వ్యక్తి కాదు. రాత్రి షాపు మూసుకుని ఇంటికెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఊరి బయట శివారు ప్రాంతాల్లో ఉదయానికి ఎవరో అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. ఆర్థికపరమైన గొడవలు లేవు, అక్రమ సంబంధాలు లేవు. హత్యకు గల కారణాలు అంతుపట్టక పోలీసులు తల పట్టుకుంటున్నారు. హత్యకు గురైన వ్యక్తి పేరు షేక్ షఫీ. గత 30 ఏళ్లుగా రాపూరు ఆర్టీసీ కూడల్లో కూల్ డ్రింక్స్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. త్వరలోనే కుమార్తె నిశ్చితార్థం జరగనుండటంతో పెళ్లికి ఏర్పాట్లలో ఉన్నాడు షఫీ. గత రాత్రి షాప్ క్లోజ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో రాపూరు పాత బస్టాండ్ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి షఫీని కిడ్నాప్ చేసినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. షఫీకి ఎవరితోనూ గొడవల్లేవని, కుటుంబ విభేదాలు కూడా లేవని అతని బంధువులు కూడా తెలిపారు. తెల్లవారి సమయానికి నెల్లూరు దారిలో తాటిపల్లి వద్ద అతడి శవాన్ని గుర్తించారు. అత్యంత కిరాతకంగా గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దారుణ ఘటన వెనక ఉన్న మిస్టరీ ఏంటి? ఇంతవరకు ఎలాంటి క్లూస్ దొరకలేదని పోలీసులు చెప్తున్నారు. ఎవరైనా డబ్బు కోసం సుపారీ తీసుకుని ప్రాణం తీశారా అన్న కోణంలో కూడా విచారణ జరుగుతోంది. తన కూతురి వివాహ నేపథ్యంలో కూడా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఏం చూస్తారా? अभी एक नहीं दिख रहा। చూసారంట కదా ఆవిడ కనపడుతుంది. డబ్బులు ఉన్న విషయం ఎవరో తెలుస్తుంది, మీ షాపులో కూర్చుని వాళ్ళ తెలుస్తుంది. పురపిల్లకాయలు ఎవరు మీ షాపులో కూర్చొని కూల్ డ్రింక్ తాగి వాళ్ళు ఉన్నారు. అట్లా కాదు, ఫ్రీక్వెంట్గా ఇప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మన ట్రాన్సాక్షన్ తెలియాలంటే మన షాప్కి వచ్చి కూర్చొని పురపిల్లకాయలు ఎవరు అసలు దరిదాపు కూడా ఉండరు అని చెప్పారు. తర్వాత వచ్చిన తర్వాత అందరి ముందు 23 అది 23 డోర్ క్లోజ్ చేసాము. ఆయన 12